తను మేము యూపీటీ ఎక్కడ చేయిస్తామో అనవసరంగా అని చెప్పి నెగిటివ్ అని చెప్పి చెప్పేసింది మాకు. హలో అండి, నేను మీ డాక్టర్ మాధవి రుద్ర, మా ఫర్టిలిటీ సెంటర్ సూర్యాపేట్. సో ఈరోజు మా ఓపీడీకి వచ్చిన ఒక పేషెంట్ గురించి డిస్కస్ చేయడానికి మేము ఈ వీడియో తీస్తున్నాం. తన కంప్లైంట్ ఏంటంటే సివియర్గా పెయిన్, ఒక 3-4 డేస్ నుండి బాగా కడుపు నొప్పి వస్తుందని చెప్పి వచ్చింది. సో నేను తన మెన్స్ట్రువల్ హిస్టరీ అడిగితే లాస్ట్ పీరియడ్ ఎప్పుడైందమ్మా అని చెప్తే 2 months బ్యాక్ అని చెప్పింది. ఓకే, ఒకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రాస్తున్నా అంటే, లేదు మేడం నేను ఈ రోజే చేయించుకున్నా, ఈ రోజే ఇంట్లో చేసుకున్నా యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ తోటి, అందులో నాకు నెగిటివ్ వచ్చింది అనేది. సరే ఇంకా అది నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పి నాకు ఆ రిపోర్ట్ అయితే చూపించలేదు, బట్ నెగిటివ్ వచ్చింది అని చెప్పింది. సరే అని చెప్పేసి నేను జనరల్ బ్లడ్ టెస్ట్ రాసేసి నేను ఒకసారి స్కాన్కి పంపించాను. స్కాన్కి పంపిస్తే ఆ స్కాన్లో ఏమని వచ్చిందంటే తనకి హెట్రోటోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే తనకి యుట్రస్లో ఒక ప్రెగ్నెన్సీ ఉంది, 8 weeks ఉంది, హార్ట్ బీట్ ఉంది, అన్ని చక్కగా ఉన్నాయి. దాంతోపాటు తన ట్యూబ్లో కూడా ఒక ప్రెగ్నెన్సీ ఉంది. ఆ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ రప్చర్ అయింది. సో 2 లైక్ ట్విన్స్, 2 గర్భసంచిలోనే ఉంటేమో ట్విన్స్ అంటాం. ఇప్పుడు 2 వచ్చాయి, కానీ ఒకటి గర్భసంచిలో ఒకటి ట్యూబ్లో వచ్చింది. తను ఏడవడం మొదలుపెట్టింది. తను ఎందుకు ఏడుస్తుంది అంటే ఈ సర్జరీ గురించి ఏడుస్తుందేమో అనుకుంటే, తనకి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. సో మెనీ హాస్పిటల్స్కి తిరిగింది, చాలా చాలా హాస్పిటల్స్కి. ఎప్పుడు పీరియడ్ డిలే అయితే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ప్రెగ్నెన్సీ అయితే రాలేదు, ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తనకి. సో తనకి ఎప్పుడు పీరియడ్ డిలే అయితే టాబ్లెట్స్ వాళ్ళ హాస్పిటల్స్ ఇస్తారు కదా, సో అది తనకు తెలుసు. సో ఆ టాబ్లెట్స్ వేసేసుకుంది ఈసారి ఇంట్లోనే, అయినా పీరియడ్ రాలేదంట. సో అప్పుడేం చేసింది, మళ్ళీ ఈ పప్పాయ, రా పప్పాయ, నువ్వుల లడ్డూలు, ఇలా ఇంట్లో ఉన్న అన్ని హోమ్ రెమెడీస్ అన్ని వాడింది, అయినా పీరియడ్ రాలేదు. కానీ ఇప్పుడు దాని కన్సర్న్ దాని కదా, పెయిన్తో వచ్చింది, సడన్ గా ఇదన్నీ తెలిసింది. వాడిన మెడిసిన్స్, ఆ పప్పాయ వల్ల దాని నాకు ఏమైనా అబార్షన్ అవుతుందా, ఈ ట్యూబ్ అయితే పోయింది సరే, నాకు అట్లీస్ట్ ఈ ప్రెగ్నెన్సీ అయినా బాగుంటుందా, నాకు అంతకంతక 10 years తర్వాత ఇప్పుడు అందింది మేడం అని చెప్పి తన టెన్షన్ పడుతుంది. మోస్ట్లీ మేము సర్జరీ చేసేసాం, ఆ ల్యాప్రోస్కోపీ తోటి ఆ ట్యూబ్ తీసేసాం. పోస్ట్ ఆప్ కూడా ఆ ప్రెగ్నెన్సీ, ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంది, బేబీ హార్ట్ బీట్ అన్నీ బాగున్నాయి. కానీ ఈ వీడియో నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా మీరు ఒక 2 months పీరియడ్ రావట్లేదంటే ఇంట్లో టెస్ట్ చేసుకోవాలి అండ్ డాక్టర్ని కలవాలి. చూడండి, తను మేము యూపీటీ ఎక్కడ చేయిస్తామో అనవసరంగా అని చెప్పి నెగిటివ్ అని చెప్పి చెప్పేసింది మాకు. చేసుకోలేదు, అసలు నెగిటివ్ అని చెప్పేసింది. సో ఇలా కాదు. సో సేఫ్గా ఉండాలి అనుకుంటే మీరు 2 months పీరియడ్ రాలేదు అంటే హాస్పిటల్కి రండి. థ్యాంక్ యూ.